వెల్కమ్ టు కల్పవృక్ష అకాడమీ కేబిఆర్ స్కూల్. ఇవాళ క్లాస్లో మనం తెలుసుకోబోయేది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించి పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఈ 4 మార్క్స్ క్వశ్చన్కి సంబంధించి ఏ చాప్టర్ నుంచి మనకి ఏవి రిపీటెడ్గా అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా వస్తున్నాయో ఒకసారి మళ్ళీ ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్ చాప్టర్ మనకి కెమికల్ బాండింగ్. ఈ చాప్టర్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏవి మనకి గతంలో రిపీటెడ్గా వచ్చినాయి ఒకసారి మనం చూస్తే, ఎక్స్ప్లెయిన్ హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్డ్ ఇన్ PCl5 మాలిక్యూల్, SF6 మాలిక్యూల్. ఇవి రెండు మనకి రెగ్యులర్గా మనకి రిపీటెడ్గా వచ్చేటటువంటి క్వశ్చన్స్గా దీన్ని మనం చెప్పొచ్చు అనమాట పబ్లిక్ ఎగ్జామినేషన్లో. అంటే PCl5 మాలిక్యూల్లో ఏ హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్ అయి ఉంది, అలాగే SF6 మాలిక్యూల్లో ఏ హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్ అయి ఉంది అనేది దీనికి సంబంధించిన డేటా మీరు రాయాల్సి ఉంటుంది. అది PCl5 అంటే sp3d హైబ్రిడైజేషను, అలాగే SF6 అంటే sp3d2 హైబ్రిడైజేషన్ సంబంధించిన డేటా మీరు రాయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఫాజన్ రూల్స్, దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్, ఫాజన్ నియమాలు, దానికి సంబంధించిన ఉదాహరణలు మీరు రాయాల్సి ఉంటుంది. అలాగే హైడ్రోజన్ బాండ్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్స్, హైడ్రోజన్ బంధంలో ఉన్నటువంటి రకాలు ఏంటి, ఇంట్రామాలిక్యులర్ అనేటువంటి 2 రకాల హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి, దానికి సంబంధించిన డేటా మీరు రాయాల్సి ఉంటుంది. అలాగే డైపోల్ మూమెంట్, దానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ కూడా మీరు రాయాల్సి ఉంటుంది. ఇవి తరచుగా మనకి కెమికల్ బాండింగ్ చాప్టర్ నుంచి తరచుగా అడిగేటటువంటి క్వశ్చన్స్గా దీన్ని మనం చెప్పొచ్చు. అలాగే థర్మోడైనమిక్స్ నుంచి ఈ చాప్టర్ నుంచి మనకి హెస్ లా ఆఫ్ కాన్స్టెంట్ హీట్ సమ్మేషన్, హెస్ స్థిరవస్తున్న సంకలనం అనే క్వశ్చన్ మనకి రెగ్యులర్గా మనకు వస్తూ ఉంటుంది మనకి. అలాగే ఎంట్రోపీ, దానికి సంబంధించిన డేటా, అలాగే హీట్ కెపాసిటీ మరియు CP/CV మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఒకటి మీరు అది డెరైవ్ చేయాల్సి ఉంటుంది. అదొక క్వశ్చన్ మనకి రెగ్యులర్గా రావడం అనేది జరుగుతుంది. అలాగే ఈక్విలిబ్రియం చాప్టర్కి సంబంధించి ఒకసారి మనం చూస్తే, లీచార్ట్లర్ ప్రిన్సిపల్, సింథసిస్ ఆఫ్ అమోనియా అండ్ సల్ఫర్ ట్రైఆక్సైడ్, ఈ క్వశ్చన్స్ కూడా మనకి రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు. అలాగే KP/KC మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఒకటి, అమోనియా ఫార్మేషన్ దగ్గర ఈ యొక్క రిలేషన్ ఒకటి మీరు రాయమనేది ఒక క్వశ్చన్ వస్తూ ఉంటుంది. అలాగే బ్రౌన్స్టెడ్ లౌరీ యాసిడ్ బేస్ థియరీ, అలాగే లూయిస్ యాసిడ్ బేస్ థియరీ అనేది కూడా మనకి రిపీటెడ్ క్వశ్చన్స్గా దీన్ని మనం చెప్పొచ్చు ఈ చాప్టర్ నుంచి మనం. అలాగే సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ అనే చాప్టర్ నుంచి క్యాలిక్యులేట్ ఎంపెరికల్ అండ్ మాలిక్యులర్ ఫార్ములా, దీని మీద ఒక ప్రాబ్లం అడగడం అనేది జరుగుతుంటుంది. ఎంపెరికల్ ఫార్ములా అలాగే మాలిక్యులర్ ఫార్ములా, అనుభావిక ఫార్ములా, అణుఫార్ములా మీద ప్రాబ్లం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. రెగ్యులర్గా ఇది ఒక క్వశ్చన్ వస్తూ ఉంటుంది ఈ చాప్టర్ నుంచి. అలాగే స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ నుంచి మనకి నోడల్ ప్లేన్ సంబంధించిన డేటా ఒకటిని, అలాగే మనకి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్టు, అలాగే ఆర్బిట్కి ఆర్బిటాల్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ సంబంధించిన క్వశ్చన్స్ రిపీట్గా వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. అలాగే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్కి సంబంధించి క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, పరివర్తన మూలకాలకు సంబంధించినటువంటి ఒక అభిలాక్షణిక ధర్మాలకు సంబంధించిన ఒక 4 పాయింట్స్ రాయండి అనేది ఒక క్వశ్చన్ కూడా మనకి తరచుగా రావడం అనేది జరుగుతుంది. అలాగే రిడాక్స్ రియాక్షన్స్కి సంబంధించి ఈ చాప్టర్ సంబంధించి బ్యాలెన్స్ రిడాక్స్ రియాక్షన్స్ బై అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్ నుంచి ఒక ఈక్వేషన్ ఇచ్చి దానికి సంబంధించిన అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్లో దాన్ని మనం బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. అది యాసిడ్ మీడియంలో కానీ లేకపోతే మనకి బేస్ మీడియంలో కానీ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. గతంలో నేను ఒక 4 మార్క్స్ సంబంధించిన చాప్టర్ ఒక వీడియో ఒకటి చేశాను. అందులో దీనికి సంబంధించినటువంటి ఏ ఎగ్జాంపుల్స్ ఏవి రిపీట్గా అవుతున్నాయో అక్కడ రాయడం అనేది జరిగింది. అది కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అలాగే ఆర్గానిక్ కెమిస్ట్రీ సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్ అనే ఒక చాప్టర్ నుంచి మనకి ఐసోమెరిజంకి సంబంధించిన కాన్సెప్ట్, అణుసాదృశ్యం అనే కాన్సెప్ట్ సంబంధించి పొజిషన్ ఐసోమెరిజము, ఫంక్షనల్ గ్రూప్ ఐసోమెరిజము, స్ట్రక్చరల్ ఐసోమెరిజం, అలాగే స్టీరియో ఐసోమెరిజం సంబంధించినటువంటి డెఫినేషన్స్, దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఒకటి మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి. ఈ కాన్సెప్ట్ ఒకటి ఇంపార్టెంట్ ఈ పర్టికులర్ చాప్టర్లో. అలాగే డిస్టిలేషను, దీనికి స్వేదనానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఒకటి. అలాగే లెసన్ టెస్ట్, ఈ టెస్ట్ చేసి మనం ఎట్లాగ ఎలిమెంట్స్ని ఎట్లాగ మనం ఫైండ్ అవుట్ చేస్తూ డిటెక్ట్ చేస్తామో దానికి సంబంధించిన ఒక క్వశ్చన్ అడుగుతారు. అలాగే హైడ్రోకార్బన్స్కి సంబంధించి ఈ చాప్టర్ నుంచి చూస్తే ఈ యొక్క క్వశ్చన్ మనకి ఎక్కువగా మనకి అడిగినట్టుగా మనకి గమనించాం. ఈ యొక్క క్వశ్చన్ ఒకసారి చూస్తే, కాల్షియం కార్బైడ్ని కనుక మనం వాటర్తో ట్రీట్ చేసినప్పుడు ఏ అనే ప్రోడక్ట్ వస్తుంది, దాన్ని మనం హాట్ మెటల్ ట్యూబ్ ద్వారా పంపిస్తే B అనే ప్రోడక్ట్ వస్తుంది. అలాగే ఈ Bని మళ్ళీ AlCl3 ప్రెజెన్స్లో CH3Clతో మనం ట్రీట్ చేస్తే మనకి C అనే ప్రోడక్ట్ వస్తుంది అనేది ఒకటి ఈ క్వశ్చన్ ఒకటి మనకి రెగ్యులర్గా అడగడం అనేది
జరుగుతుంది. అలాగే డీహైడ్రో హాలోజినేషన్ కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్గా చెప్పొచ్చు. అలాగే ఓజోన్కు సంబంధించి ఏ ఆర్గానిక్ కాంపౌండ్ ఓజోన్తో రియాక్ట్ అవుతుంది, దానికి సంబంధించిన రెలవెంట్ ఈక్వేషన్ ఒకటి రాయండి అనేది అడగడం అనేది కూడా జరుగుతుంది. ఇవి సాధారణంగా నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి పబ్లిక్ ఎగ్జామినేషన్లో మనకి ఎక్కువ సార్లు మనకి రిపీట్ అయినట్టుగా మనకి తెలుస్తుంది. గతంలో నేను ఒక ఓల్డ్ వీడియో ఒకటి చేశాను 8 మార్క్స్ సంబంధించి, అలాగే 4 మార్క్స్ సంబంధించి ఇంకా ఎక్కువ డీటెయిల్స్ ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్స్ అవి దాంట్లో నేను మీకు చెప్పడం అనేది జరిగింది. థ్యాంక్ యూ.